పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా మోకరించండి. యేసుప్రభునికి అతి ప్రియమైనటువంటి శిష్యుడు యోహాను గారి పండుగ సందర్భంగా ఆయన హృదయం మీద ఆనుకొని కొంతసేపు కరుణ జపమాలను ప్రార్థించుటకై మీ అందరినీ ఈ దివేశ ప్రసాదాలకు ఆహ్వానిస్తూ ఉన్నాను. పరలోక తండ్రి ఆరాధనా, యేసు రాజా మీకే ఆరాధనా, పవిత్రాత్మదేవా ఆరాధనా, త్రియేక దేవా ఆరాధనా. పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయం స్తుతి స్తోత్రവും నమస్కారവും కలుగునుగాక. అపోస్తలుడు, సువార్తికుడు, ప్రియ శిష్యుడు అని పేరుతో పడినటువంటి వాడు 4వ సువార్త మరియు 3 లేఖలు, దర్శన గ్రంథము ఇవన్నిటికీ సొంతమైనటువంటి గొప్ప పునీతుని యొక్క పండుగ సందర్భంగా ఈరోజు మీ అందరినీ దేవుడు ఏరాళముగా దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్యాట్రిషియా మంచి ఆరోగ్యం, త్వరగా కోలుకోవాలని దేవుని కారుణ్య కిరణాలు ఆమెపై ప్రవగించి సంపూర్ణ ఆరోగ్యం దయచేసినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి మా అందరినీ మిమ్మల్ని నమ్మి ఇక్కడికి వాళ్ళ పిల్లలను పంపించినటువంటి తల్లిదండ్రుల యొక్క ఆశ, యువతి యువకులందరి యొక్క మనోవేదన, దుఃఖము, బాధలు, గత జీవితంలో జరిగిన కొన్ని గాయములు ఇవన్నిటి నుండి దేవుడు బయటపడు మార్గంనిచ్చి వారందరికీ బంగారు భవిష్యత్తును, మన ధ్యానాంశం నక్షత్రంలాగా వాళ్ళు ప్రకాశించుటకై మన ప్రార్థన సహాయపడాలని వాళ్ళ కోసమే ఈ దినము ప్రత్యేకంగా ఈ గుర్తులు అర్పించి ప్రార్థించండి. అలాగే శుక్రవారం ఈరోజు వచ్చి ఇక్కడ ప్రార్థన అడిగిన ప్రతి బిడ్డ యొక్క మనస్సులో ఉన్న వేదనను, దుఃఖమును తొలగించమని, గత జీవితంలో గత రోజుల్లో జరిగినటువంటి క్రిస్మస్ పండుగ సందర్భంగా రాబోయే కొత్త సంవత్సరం వస్తున్న ప్రతి భక్తుని యొక్క విశ్వాస ప్రార్థన బలించాలని ఆశతో ప్రార్థించరా. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తికి పెళ్ళుబెక్కి ప్రవగించినది. జీవ ఊట్టయైన దేవా ఎడత్తగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును.
పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. పునీత యోహాను గారు పండుగ సందర్భంగా గొప్ప అద్భుతాలు ఈరోజు మీకు ప్రపంచంలో ప్రతి బిడ్డకు జరుగునుగాక. ఆమేన్. జాన్ అనగా దేవుడు వరప్రసాదాల ఘని అని అర్థం. జాన్ అనగా దేవుడు అభిమానించెను అని అర్థం. సో న్యాచురలీ హిస్ వెరీ నేమ్ మీన్స్ ఈజ్ ద వన్ హూ ఈస్ ఫుల్ ఆఫ్ గ్రేసెస్, whom God favored, honored. Such is the saint whose feast day we celebrate. ఆయనను దేవుడు అభినందించాడు. ఆయన జీవితంలో దేవుని యొక్క అభిమానమును పొందిన వ్యక్తి ఆయన ఒక్కనికి మాత్రమే ఆయన అదృష్టవంతుడని చరిత్ర చెప్తుంది. ఎలాంటి అదృష్టం అంటే, కడరా భోజన సమయమున యేసు ప్రభుని వక్షస్థలమున ఆనుకొని కూర్చున్న ఒకే ఒక్క వ్యక్తి, వేరెవరికి ఆ ఛాన్స్ లేదు. 12 మంది శిష్యులలో దిస్ ద ఓన్లీ పర్సన్ హూ కుడ్ లీన్ ఆన్ టు ద హార్ట్ ఆఫ్ జీసస్. అండ్ జాన్ 13:23 says like that. యోహాను 13:23 అలా చెప్తుంది. ఇస్ అ లక్కీ పర్సన్. ఈరోజు మనము కూడా, దేవా మేము అలసిపోతున్నాం కొన్ని సమస్యల వలన, మీ హృదయం మీద ఆనుకొని ఈరోజు పాట పాడుతున్నామని పాడబోతున్నాం. ఆ ప్రభు లూకాస్వార్త 1వ అధ్యాయం 78-79లో దేవుడు దయాహృదయుడు, దయార్థ హృదయుడు. ఆయన రక్షణపు వెలుగును మనపై ప్రకాశింపచేసి శాంతి మార్గమున మనలను నడిపించును. ఈ వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరునుగాక. ఆమేన్. God is full of gracious God. He is the one who sends us the light of salvation. Luke 1:78-79. May we lean on to the heart of Jesus like John and sing this hymn. పాడుదాం. యేసు హృదయం మీద ఆనుకొని కూర్చునే పాట, నెమ్మది కలుగునుగాక. ఆమేన్. నాదుడు యేసునాదుని హృదయమానుకొనుచు ఆనందించెదను. నాదుడు యేసునాదుని హృదయమానుకొనుచు ఆనందించెదను. హృదయ దీపం నాదు దైవం దయార్థ హృదయుడు. హృదయ దీపం నాదు దైవం దయార్థ హృదయుడు. చూచి చూచి రుచి ఆస్వాదించి, చూచి చూచి రుచి ఆస్వాదించి పరవశించెదను. పరవశించెదను. నాదుడు యేసునాదుని హృదయమానుకొనుచు ఆనందించెదను. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఇప్పుడు నేను చెప్పబోయే దానిని కనులార గాంచినటువంటి వ్యక్తి అదృష్టవంతుడు. ఈస్ అ పర్సన్ హూ సా విత్ హిస్ ఐస్ అండ్ దట్స్ వై హి సేస్, కనులార గాంచిన దానిని, చూచిన దానిని, వినిన దానిని, తాకిన దానిని మీకు బోధిస్తానని గట్టిగా ఆయన తన జీవితంలో గుండె ధైర్యంతో చెప్పగలిగాడు. He had a moral authority to tell. He touched, he seen, he has heard. 1 John 1:1-4. మొదటి యోహాను 1వ అధ్యాయం 1-14 వచనం. ఏ విషయంలో దివ్య రూపధారణ యేసు ప్రభు ధరించినప్పుడు మత్తయి సువార్త 17:1 ఆయన అక్కడ ఉన్నాడు. అలాగే పేతురు అత్తమ్మకు జ్వరము నుండి దేవుడు విడుదలని ఇచ్చినప్పుడు మత్తయి సువార్త 1:29-31 అక్కడ ఉన్నాడు. అలాగే యయీరు కుమార్తె చనిపోయిన స్థితి నుండి ప్రభు అద్భుతంగా జీవితంతో లేపినప్పుడు మార్కు సువార్త 5:22-43 ఆయన అక్కడ ఉన్నారు. గెత్సెమనీ తోటలో రక్త చెమరుస్తూ యేసుప్రభు ఆవేదన పడినప్పుడు మత్తయి సువార్త 26:37 ఆయన అక్కడ ఉన్నాడు. ఈ విధముగా ఆయన ప్రత్యేకమైనటువంటి యేసుప్రభు సంఘటనలు అన్నిట్లో ఉన్నాడు. ఈ వాజ్ దేర్ అమంగ్ ట్రాన్స్ఫిగరేషన్, ఈ వాజ్ దేర్ వెన్ జీసస్ హీల్డ్ ద మదర్ ఇన్ లా ఆఫ్ పీటర్, he was there when Jairus' daughter was raised to life. Important occasions he is there. ఈరోజు మీ జీవితంలో ఇప్పుడు విన్నవన్నీ మీ జీవితంలో ఆయన ద్వారా దేవుడు జరిగించునుగా. ఆమేన్. పాడుదాం ప్రియమైన సహోదరి సహోదరులారా. నీతి దైవం నిత్య తండ్రి నమ్మదగినవాడు, నీతి దైవం నిత్య తండ్రి నమ్మదగినవాడు, తలంచి తలంచి స్తుతించి స్తుతించి తలంచి తలంచి స్తుతించి స్తుతించి నెమ్మది నొందెదన్, నెమ్మది నొందెదన్. నాదుడు యేసునాథుని హృదయమాను కొనుచు ఆనందించెదను. భక్తితో ప్రార్థిస్తాము. క్రీస్తు హృదయం మీద ఆనుకొని. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ పునీతుని యొక్క గొప్పతనం ఏంటంటే పెను తుఫాను, వడగండ్ల వాన, ఉర్రుములు, పిడుగులు వలన ఆపదల విషయంలో పునీత యోహాను గారిని జ్ఞాపకపరుచుకొని ఉపశమనం పొందడం విశ్వాసులందరికీ ఎంతో మందికి ఇన్ని సంవత్సరాలుగా సహాయం చేసుకుంటూ వస్తున్నాడు. మీ ఇంటిలో వీస్తున్న పెను తుఫాను లాంటి సమస్య నుండి, వడగండ్ల నుండి, తుఫాను నుండి, ఉర్రుములు, మెరుపులు లాంటి సైతాను తీసుకువచ్చే దుష్ట శక్తుల నుండి యేసు ప్రభు హృదయం మీద ఆనుకొని కూర్చున్నటువంటి ప్రత్యేక అదృష్టవంతుడు యోహాను గారు ప్రార్థన ద్వారా మీ ప్రార్థన ఫలించునుగాక. ఈస్ ఎ స్పెషల్ సైన్ అగెయిన్స్ట్ ఆల్ కైండ్స్ ఆఫ్ స్టార్మ్, ఆల్ కైండ్స్ ఆఫ్ the thunder and lightning and dangerous situations. ఇలా అనేక మందికి మళ్ళీ అపాయం జరుగుతుంది, యాక్సిడెంట్లు ఇవన్నిటి నుండి మరి ముఖ్యంగా మీ ఇంటిని ఏ కీడు సమీపించకుండా రాబోయే సంవత్సరంలో ఈ పునీతుని యొక్క ప్రార్థన ద్వారా యోహాను 10:4 చెప్తుంది, నా గొర్రెలు నా స్వరమును గుర్తిస్తాయి, నా వెంట వచ్చును, ఎవ్వడవగరింపలేరని ప్రభు చెప్తున్నాడు. ఆ వాక్యానుసారం ఈ దినము నుండి దేవుడు మీ కుటుంబాన్ని ఏ దుష్టుడు అపహరించకుండా కాపాడునుగాక. John 10:4 says, Bible says, the Lord's good shepherd says, my sheep will hear my voice and nobody can snatch them away from me. పాడుదాం. ప్రతి అపాయం నుండి రాబోయే సంవత్సరమంతా దేవుడు యోహాను గారు ప్రార్థన ద్వారా కాపాడునుగాక. ఆమేన్. మంచి కాపరి స్వరము వింటూ నిత్యము వెంబడింతును, మంచి కాపరి స్వరము వింటూ నిత్యము వెంబడింతును, నీదు భుజమున ఆనుకొనుచు, నీదు భుజమున ఆనుకొనుచు, నిత్యము సాగెదను, నిత్యము సాగెదను. నాదుడు యేసునాదుని హృదయమానుకొనుచు ఆనందించెదము. ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును
మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆ రోజులలో దొమీసియసు అని చక్రవర్తి ఉండేవాడు. ఆయన క్రూరుడైన క్రైస్తవ ద్వేషి. యోహాను గారిని సలసల కాగే నూనెలో వేసి చంపాలని కుట్రపన్నాడు. కానీ ఆయనను ఆ నూనె చంపలేకపోయింది. ఆయన అక్కడే దానియేలులాగా పాట పాడుతుంటే పిదప ఆయన పద్మోస్ చెరసాలకు పంపించి ఆ పద్మోసులో ఆయన దీవిలో ఎక్కడైనా ఏదైనా అడవి మృగంలో ఏదైనా చంపుతాయని అనుకున్నాడు. కానీ అక్కడ ఆయన పరలోక దర్శనమును చూచి దర్శన గ్రంథం రాశాడు. దేవా, మేము కూడా ఎన్నో ఇబ్బందులలో ఇక్కట్లలో ఉన్నాం, అపాయ స్థితిలో ఉన్నాం. ఇప్పుడు మేము చెప్పబోయే సంరక్షణ ప్రార్థన ద్వారా మమ్మల్ని కూడా కాపాడుము దేవా అని మనమందరం కలిసి ప్రార్థిస్తాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును యువతి యువకుల వడకములో పాల్గొంటున్నా ప్రతి ఒక్కరిని DMI 24/7 గ్రూపును దివ్య వాక్య కేంద్రమును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, ప్రే ఫర్ us. ప్రియమైన సహోదరి సహోదరులారా, హేరోదు అగ్రిప్పా యొక్క వేద హింసలు మితమీరినటువంటి సమయంలో యోహాను గారు అక్కడి నుంచి బయలుదేరి ఎఫెసస్కు వెళుతున్నాడు. ఆయన యోహాను గారు ఆసియా మైనర్ టర్కీలోని ఎఫెసులో బోధించేవారు. అక్కడే వారు తమతో పాటు ఇప్పుడు చెప్పబోయే విషయం చాలా ఇంపార్టెంట్, మరియ తల్లిని కూడా పోషిస్తూ ఆ అమ్మ మోక్షమునకు కొనిపోయే వడకు సంరక్షించాడు. దిస్ ఈస్ ద గ్రేట్ సెయింట్ హూస్ care Jesus entrusted his beloved mother, Mama Mary. In Ephesus, when he went to preach, he also took Mama Mary with him, and till she went to assumed into heaven, she went into heaven, he took care of her. Mama Maryని అంత భద్రంగా కాపాడాడంటే మనల్ని ఎంత భద్రంగా కాపాడటానికి ఆయన ప్రయత్నం చేయడు. He was taking care of Mother of God herself. How much more you will take care. చివరిగా యోహాను 19:25-27లో యేసు ప్రభు శిలువ కింద నిలబడినటువంటి కొంతమంది వ్యక్తుల దానిలో మగవాళ్ళ ఈయన ఒక్కడే నిలబడ్డాడు. అమ్మ మరియ తల్లికి తోడుగా, యేసు ప్రభుకు తోడుగా, మనకు కూడా తోడుగా నిలబడతాడు. సిలువ క్రింద నిలబడిన ఓ యోహాను గారా, మా సిలువను మోయలేక బాధపడుతున్నాం, మా కోసం ప్రార్థించండి. మమ్మల్ని పచ్చిగా బయలు చోటనకు చేర్చడానికి కీర్తన 23:2 ప్రకారం ప్రార్థించమని పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. మే ద లార్డ్ లీడ్ ఈస్ వన్ ఆఫ్ us to the green pasture through this great saint who stood under the cross pleading for Jesus to help us. Let us pray. పచ్చిక బయలో శాంతి జలము యొద్ద నన్ను కాచువాడా,
పచ్చిక బయల్లో శాంతి జలము యొద్ద నన్ను కాచువాడా. నాదు ఆత్మకు సుఖమునిచ్చి, నాదు ఆత్మకు సుఖమునిచ్చి ఆదరించువాడా, ఆదరించువాడా, ఆదరించు వాడా స్తోత్రం. భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను యువతి యువకుల ఒడకములు పాల్గొంటున్న బిడ్డలందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ రోజు శుక్రవార ప్రార్థనకు వచ్చిన వాళ్ళందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను క్రిస్మస్ పండుగ సందర్భంగా ఇక్కడికి వచ్చిన భక్తులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను కొత్త సంవత్సర సందర్భంగా ప్రామిస్ కార్డ్ తీసుకోవటానికి వస్తున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ 12 నెలలు మాకు తోడుగా ఉన్న అనేక మంది బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు ఏడ్చుకుంటూ ఫోన్ కాల్స్ ద్వారా ప్రార్థన అడుగుతున్న బిడ్డలందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నూతనంగా విడుదల చేసిన క్యాలెండర్ ని చూస్తూ ప్రార్థిస్తున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అనారోగ్య పరిస్థితుల్లో ఆసుపత్రుల్లో పోరాడుతున్న అందరి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతిరోజు మీకు ఎందుకు చెప్తున్నానంటే యేసుప్రభు ఎలా దగ్గర తీసుకొని ఇలా పిలిచి చేతులు పట్టుకొని సంవత్సరం అంతా నడిపిస్తాడు. అన్ని వివరాలు ప్రతి నెల మీకు వివరించబడింది. ప్రారంభించండి, కరెక్ట్గా ప్రారంభించండి. ప్రారంభం కరెక్ట్గా ఉంటే ఆయన పరిపూర్ణం చేస్తాడు. అందుకే ప్రతి నెలలో మీరు చూస్తే మీ ఆశ వమ్ము కాదు. మీకు తప్పక దేవుడు మీకు దుఃఖ దినములు ముగించే రోజులు ఇవన్నీ ఉన్నాయి. దయచేసి చూసుకోండి. అలాగే ప్రతిరోజు వాగ్దానములు మీకోసం లిఖింపబడి ఉన్నాయి. అలాగే మన ప్రోగ్రామ్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా ఎంతమంది దీన్ని కొనుక్కోలేదో వాళ్ళందరికీ అందించండి. ఎందుకంటే ఇది మామూలు ఒక క్యాలెండర్ కాదు. క్యాలెండర్ ప్రింట్ చేయాలంటే ఒక రోజులో అయిపోతుంది. కానీ చాలా శ్రమలతో కొన్ని నెలలు పోరాడితేనే ఈ ధ్యానాంశంలో దేవుడు ఇస్తాడు. So many months together crying, praying, mourning and asking at the feet of the Lord, Lord, please give what must be the theme for this year. That's how this calendar comes out. Otherwise, to print a calendar one day you can finish it up. Please reach this calendar to as many people as possible. కొన్ని వేల క్యాలెండర్లు ఆల్రెడీ ప్రజలు తీసుకెళ్ళారు. ఇంకా కొన్ని ఉన్నాయి. దయచేసి మీరు నేను ఇప్పుడు చదవబోయే స్థలములలో ఇవన్నీ లభ్యమవుతున్నాయి. మీరు దాన్ని కొని ఇతరులకు పంచండి ప్లీజ్. ఫాదర్ సాగర్ SVD డివైన్ మర్సీ సెంటర్ అప్సి కూడా నేను చెప్పే ఈ పేర్లు అన్నిటికీ చెందినటువంటి ఫోన్ నంబర్స్ స్క్రీన్ మీద కనిపిస్తుంది, చూసుకోండి. మిస్సెస్ గ్లోరియా సుజిత్ ట్రిమిల్గరి మెట్టుగూడ, మిస్సెస్ లౌరా రాజీవ్ ECIL మౌలాలి దమాయిగూడ, నాగారం రాంపల్లి బాలాజీనగర్ ASR రావు నగర్, అలాగే బ్రదర్ హ్యారీ బోయిగూడ, మిస్టర్ రాజు మేదిపట్నం, మిస్ షీలా ఖైరతాబాద్, మిస్టర్ మేం రాజు గుంటూరు విజయవాడ, మిస్టర్ M శ్రీనివాసరెడ్డి కోదాడ, మిస్టర్ మధు వైజాగ్, మిస్సెస్ ప్రేమ ఫాతిమానగర్ వరంగల్, మిస్సెస్ మేరీ నెల్లూరు, మిస్ తెరేజా రాణి కడప, అలాగే మధురవాడ ఏరియాలో వైజాగ్లో రవి గారు. వీరందరినీ ప్రభు ఆశీర్వదించునుగాక. వాళ్ళు చేస్తున్నటువంటి త్యాగ క్రియలు నేను ఇలా ఫాదర్స్ లాగా బోధించలేను కంగి వేసుకొని, కానీ ఈ పని చేస్తానని ముందుకు వచ్చారు. వారి మంచి మనసును ప్రతి సంవత్సరం వాళ్ళు ముందుకు వచ్చి చేస్తున్నారు.
వారందరినీ దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఆ బస్సులో ఏ బస్సులో అది వెళుతుందో, ఎక్కడెక్కడ చేరుతుందో ఆ బస్సులో వెళ్ళిన వాళ్ళందరినీ కూడా దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, చివరి గుర్తులో మనం ఉన్నాం. మరి ఆయన జెరోము గారు రాసినటువంటి పునీత యోహాను గారు పండు ముసలితనంలో తనను దర్శింప వచ్చిన వారితో ఆయన పలికిన మాట చూడండి. ఓ చిన్న బిడ్డలారా, ఒక్కరినొక్కరు ప్రేమింపుడు అంటూ ఉండేవారంట. ఎప్పుడు చూసినా ఎన్నిసార్లు ఇదే మాట పలుకుతుండే ఒకతను ప్రశ్నింపగవారు, ఎందుకంటే ఇదే ప్రభుని ప్రబోధం, ఇది నీవు ఆచరిస్తే చాలు అని బదులు పలికారంట. నిండు 100 ఏళ్ళు జీవించిన పిమ్మట పునీత యోహాను గారు ఎఫెసు నగరంలోని దేహాన్ని చాలించారు. వేద సాక్షి మరణం పొందాలని ఆశించాడు, కానీ పొందలేదు. ఆయన ఒక్కడే. శిష్యులలో అందరూ కూడా చంపబడ్డారు, మీకు తెలుసు. ఈయన ఒక్కడే చంపబడని ఒక్క క్రీస్తు శిష్యుడు. దీర్ఘాయుస్సు 100 ఏళ్ళు జీవించారు. మీరు కూడా 100 ఏళ్ళు క్షేమంగా ఉండాలని, దీర్ఘాయుస్సు కలగాలని, అనేక సమస్యలు, యాక్సిడెంట్లు మిమ్మల్ని ఎట్లా చంపాలని సైతాన్ని ఎదురు చూస్తుంది. ఆ ప్లాన్స్ అన్నీ సైతాన్ని ఓడించాలని ఈ పునీత యోహాను గారి పండుగ ద్వారా ప్రార్థించబోతున్నాం. హూ ఎవర్ కేమ్ టు హిమ్ వెన్ హీ వాస్ ఓల్డ్ యూస్ టు సే లవ్ గాడ్, లవ్ యువర్ నైబర్, అగైన్ అండ్ అగైన్ రిపీటింగ్. పీపుల్ గాట్ బోర్డ్ అప్. దెన్ హీ సెడ్, దిస్ ఈస్ వాట్ జీసస్ సెడ్, లవ్ 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 లైక్ దాట్. ప్రేమరాజ్యం. ప్రార్థనతో పాడి ముగించే మునుపు ఇంకొక విషయం. ద లార్డ్ మేడ్ హిమ్ టు లివ్ లాంగ్. All the disciples were killed, but he had a natural death, long life. Continue to pray. ప్రత్యేకంగా మన ముఖ్యంగా న్యూ ఇయర్ ప్రోగ్రామ్ ఇది. న్యూ ఇయర్ రోజు 31 సాయంత్రం 10 నుంచి 1 గంటల వరకు అర్ధరాత్రి ఇక్కడికి వచ్చేసి ప్రభు సన్నిధిలో గడిపి కరెక్ట్గా సంవత్సరం స్టార్ట్ చేయండి ప్రభు మందిరంలో. మరునాడు కూడా 10 నుంచి 1 గంటల వరకు 1వ తారీఖు మీకు ప్రామిస్ కార్డు కూడా, వాగ్దానం కూడా ఇవ్వబడుతుంది. రండి, మంచిగా ప్రార్థన చేసుకుని కరెక్ట్గా నాకు రావాలి ప్రభు అని ప్రార్థించుకుంటాండి. ప్లీజ్ కీప్ ప్రేయింగ్ ఫర్ యువర్ నైస్ ప్రామిస్ కార్డ్ టు బి గివెన్ టు యూ. ప్రామిస్ కార్డు పంచడానికి, తర్వాత కొంతమంది క్యాలెండర్ విషయంలో కొంతమందికి పేద బిడ్డలకు పంచడానికి కూడా ముందుకొచ్చారు. వాళ్ళందరినీ దేవుడు దీవించునుగాక. వెళ్ళిన చోటంతా మేలులు చేసిన యేసయ్యా, మేము కూడా ఎక్కడికి వెళ్ళినా విడుదలను పొందాలి, మా ద్వారా కూడా గొప్ప కార్యం జరిగిన అపోస్తలుల చర్యలు 10:38 ప్రకారం పాడి ముగిస్తాం. పునీత యోహాను గారు యేసు ప్రభు హృదయం మీద ఆనుకున్నట్టు మనల్ని ఆనుకొని జీవించే సంవత్సరముగా 2025వ సంవత్సరం మారునుగాక. ప్రార్థనతో పాడుదాం, ముగిస్తాం. నాదుడు యేసునాదుని హృదయమాను కొనుచు ఆనందించెదను. నాదుడు యేసునాదుని హృదయమాను కొనుచు ఆనందించెదను. వెళ్ళిన చోటెల్లా సాతాన్ని బంధించి విడుదల నొసగువాడా. వెళ్ళిన చోటెల్లా సాతాను బంధించి విడుదల నొసగువాడా. కనికరించి కన్నీళ్లు తుడిచి, కనికరించి కన్నీళ్లు తుడిచి స్వస్థపరచువాడా. ஸ்வஸ்தபரச்சுவாடா. எனது தலைவன் ஏசுநாதன் மார்பில் சாய்ந்து சாய்ந்து மகிழ்ந்து மகிழ்ந்திருப்பே. ఆనందించెదను ఆనందించెదను ఆనందించెదను. జనవరి 12వ తారీఖున ఇక్కడ 150 సంవత్సరాల ఎస్విడి సంస్థ మనమందరం కలిసి కొనియాడబోతున్నాం. మీరందరూ ఆహ్వానితులే. 12th of January we will be celebrating 150th anniversary of SVD congregation. I invite all of it. It's a Sunday, ఆదివారం రండి. చివరి గుర్తు చెప్పి ముగిస్తాం. ఈ దినమంతా దేవుడు మనల్ని దీవించాడు.
దేవుని దీవెనలు రెండింతలుగా మరి ముఖ్యంగా యువకుల మీద రావాలని ఆశతో ప్రార్థించి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నితుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నితుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ఇంచుమించు 175 మంది యువకులు ఉన్నారు. ఎవరైతే అనౌన్స్ చేసినప్పుడు మనకు బ్యానర్స్ ఏమీ లేకపోయినా విని పంపించారు. మీకు స్తోత్రం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సెండింగ్ ద యూత్. వి ఆర్ అరౌండ్ 175. స్టిల్ దే ఆర్ కమింగ్. ఇంకా వస్తున్నారు. ప్రభుచితమైతే ఒక్క గుర్తు వాళ్ళతో పాటు ఏదో ఒక రోజు చెప్పి మీ మధ్యలో ఎంతమంది వచ్చారో వాళ్ళని మీరు చూచే విధంగా చేస్తాను. ఇప్పుడు తల వంచి ప్రభు యొక్క ఆశీర్వాదం కొరకు ఈ శుక్రవారం యేసు తిరుహృదయం మీ మీద తన యొక్క హృదయంలో ఉన్న ప్రతి వరప్రసాదం కుమ్మరించమని యోహాను గారి ద్వారా ప్రార్థించి ఆశీర్వాదంతో ముగిస్తాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు నూరేళ్లు జీవించి దీర్ఘాయుస్సులో జీవించిన పుణిత యోహాను గారు పండుగ సందర్భంగా మరియ తల్లిని చివరి వరకు భద్రంగా కాపాడిన యోహాను గారు ప్రార్థన ద్వారా ఆ భద్రతను, సంరక్షణను, అద్భుతాలను యేసు హృదయం మీద ఆనుకునే సంవత్సరాన్ని మీకు దయచేయమని పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మీకు సహాయం చేసి దీవించునుగాక. One who lived long life, who had a natural death, may the same saint pray for each one of you and grant you the grace to lean on to the heart of Jesus in the year 2025. In the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. తండ్రి దేవా ఆరాధనా, యేసుక్రీస్తు ఆరాధనా. పునీత యోహాను గారు పండుగ స్తోత్రములు. ఐ విష్ ఆల్ ఆఫ్ యూ వెరీ హ్యాపీ ఫీస్ట్ డే ఆఫ్ డియర్ బిలవర్డ్ సెయింట్ సెయింట్ జాన్. గాడ్ బ్లెస్ యూ.